హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటాను. సో ఈరోజైతే తోటకూర హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. రండి చిన్ని గార్డెన్లోకి వెళ్దాం. సో తోటకూర అయితే వండుకోవడానికి అనువుగా ఉంది. సో చూడండి, చిన్ని వంకాయ కాసింది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వంగ చెట్లు. గుత్తొంకాయ వండితే చాలా బాగుంటుంది ఫ్రెండ్ ఆ చెట్టు కాయలు. సో తోటకూర అయితే కోయడానికి రెడీగా ఉన్నాను. సో కోస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మొత్తానికి తోటకూర అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అంటే ఇవి ఆర్గానిక్గా పండించినవి అనమాట. ఎలాంటి మందులు ఏం వేయలేదు. చూడండి ఎంత ఏపుగా పెరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఆకుకూరలు. సో ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఇలాగా చేసుకోవడానికి ట్రై చేయండి. బయట కొన్న ఆకుకూరలన్నీ మందులు అన్నీ వేస్తారు కదా. సో మనం మన దగ్గర పండించుకోవడం చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకు. మా నాన్న అయితే చల్లుతారు ఇక్కడ. చాలా బాగా ఫ్రెష్గా మన చేత వేసుకొని మనం ఇంట్లో వంట చేసుకుంటే టేస్టే వేరు. సో మొత్తానికైతే కోస్తున్నాను. కూరకు సరిపడా తోటకూర పప్పు అయితే చేస్తుంది ఫ్రెండ్స్ అమ్మ. సో దానికి సరిపడా అంతా కొయ్యాలి. ఇంకా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియోస్. సో నా కోసం సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుందన్నమాట వీడియో. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారనమాట కొంచెం. సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇంటి దగ్గర ఆకుకూరలు పెంచుకోవడం మర్చిపోవద్దు. కొంచెం ప్లేస్ ఉన్నా కూడా కొంతమంది అయితే టబ్బుల్లో టెర్రస్ పైన పెంచుతున్నారు ఫ్రెండ్స్. మనం స్థలం ఉండి కూడా పెంచుకోకపోతే బాగుండదు. సో మొత్తానికి తోటకూర అయితే హార్వెస్ట్ చేసేసాను. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. చాలా బాగుంది. తోటకూర పప్పులోకి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్.